సూర్యాపేట జిల్లా కోదాడ ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఎరువుల విక్రయాలకు బ్రేక్ పడింది. ప్రభుత్వం యూరియా బస్తాకు ₹266 చేరడంతో ఇక రైతులు ఎరువులు, పురుగుల మందుల విక్రయాలను నిలిపేస్తున్నట్లు తీర్మానం చేశారు. ప్రభుత్వం ఇచ్చే ధరలకు ఎరువులు విక్రయిస్తే నష్టం జరుగుతుందని, దీంతో విక్రయాలు నిలిపేందుకు నిర్ణయాలు తీసుకున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు ఊరిగంటి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కోదాడ ఫెర్టిలైజర్స్ డీలర్స్ అందరూ, అసోసియేషన్ సభ్యులు అందరూ కూర్చొని మేము యూరియా గురించి చర్చించాము. మాకు యూరియా కంపెనీ వాళ్ళు డెలివరీ ఇవ్వాలి. డెలివరీ ఇవ్వకుండా మిర్యాలగూడ ర్యాక్ పాయింట్ ఎక్స్ రేట్ ఇస్తున్నారు. అక్కడి నుంచి తెచ్చుకోవటం వల్ల లారీ కిరాయి ₹30 ఖర్చులు, దిగుమతి మొత్తం కలిపి ₹40 ఖర్చు వస్తుంది. మాకు యూరియా రేటు ఈ డీలర్ మార్జిన్ ₹10 ఉండటం వల్ల ఎంఆర్పి కంటే చాలా అదనంగా గిడుతుంది. అదనంగా గిట్టడం వల్ల ఎక్కువ రేటు అమ్మకూడదు. అది ఎంఆర్పి దాటి ఎక్కువ రేటు ఉంది వల్ల ఏదో మేము తప్పు చేసినట్టు దొంగల్లాగా డిపార్ట్మెంట్ కానీ, రాజకీయ నాయకులు కానీ, రైతులు కానీ మేము తప్పు చేసినట్టుగా భావిస్తున్నారు. కాబట్టి మేము ఎంఆర్పికి మాకు గిట్టుబాటు అయితే మేము కూడా అమ్ముతాం. ఎంఆర్పి రేటు పైన వచ్చింది కాబట్టి డీలర్స్ అందరం మాకు నష్టం వస్తుంది కాబట్టి మేము నష్టం భరించలేక యూరియా తేవద్దని అందరం నిర్ణయించుకున్నాం. కానీ ప్రభుత్వం వారు చొరవ తీసుకొని మా డీలర్లకు కంపెనీ ప్రతినిధుల్ని, ఎస్ఓల్ని పిలిపించి మాకు మా డీలర్ పాయింట్ డెలివరీ ఇచ్చినచో మేము రైతులకి మేము మందుకట్టలకు వచ్చినామండి. ప్రైవేటు ఫెర్టిలైజర్ వాళ్ళు ఒక్క మందుకట్ట కూడా ఇవ్వట్లేదు. ఇదేందని అడిగితే ఇక్కడ మాకు మునగాల సొసైటీలో ₹266 యూరియా దొరుకుతుంది. మీరు చూడొచ్చు, దగ్గర పట్ల ట్రాక్టర్లు వెనుకున్నాయి. ఒక గంట సేపట్లోనే యూరియా కట్టలు కూడా అయిపోతున్నాయి. కానీ ప్రైవేట్ వాళ్ళు మాత్రం మా దగ్గర లేదని తీర్మానం చేసుకున్నారని మాకు తెలుస్తున్నది. ఏదో మాకు రేటు కుదరట్లేదు, మాకు మేము అంత తక్కువ ధరకి ఇవ్వము అని తీర్మానం చేసుకోవడం జరిగిందట. మాకు కొంచెం తెలిసింది వార్త. దయచేసి గవర్నమెంట్ దీని మీద తీవ్రంగా స్పందించి మాకు వెంటనే రైతులను ఈ యూరియా కొరత లేకుండా చూడాలని కోరుతా ఉన్నాం. మరి ఈ యూరియా కొరత మాత్రం వెళ్ళేది ఉంటే మేము తప్పకుండా ధర్నా చేయాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే గవర్నమెంట్ స్పందించి దీనిపై ఈ యొక్క యూరియా కొరతపై చర్య తీసుకోవాల్సిందిగా మా